మీసాలోడు ఈడు చూడైనోడు వచ్చేసాడు హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షార్ట్స్ అఫీషియల్. ప్రివ్యూస్ ఎవరైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫుల్ సాంగ్ కూడా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో చూడండి. వీడియోని ఎండ్ వరకు చూడడం అవుతుంది. మీరు కూడా రెడీ చేసుకుని డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రధానంగా లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకున్న ఆటోమేషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తున్న ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్లో స్టార్టింగ్ నోట్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ లింక్ ఇలా ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. యాడ్ అయిపోతుంది. ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. లేదన్నా సేమ్ ఏదైనా ఫాంట్స్ ఇంపోర్ట్ చేసుకొని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లేయర్ ఉంది కదా, ఇప్పుడు ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎవరు ఫోటో యాడ్ చేయాలంటే వాళ్ళ ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఫోటోలో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటోని ఫేస్ కనిపించేలాగా ఇలా మీకు నచ్చిన ప్లేస్లో ఇలా వస్తుంది చూడండి. ఇలా వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఫోటో లేతుంది కదా, ఫోటో లేట్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఏదైనా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫేస్ కనిపించేలాగా. ఇలా యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి. సేమ్ ఇక్కడ కూడా ఫోటో లేట్ 3 క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా మీకు నచ్చిన ప్లేస్లో ఇలా జూమ్ చేసుకొని మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఫోటో లెట్స్ అన్నీ ఇలానే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైమింగ్ వచ్చేసి 7:29 దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ ఇంగ్లీష్ వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని ఏదైనా ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ బిట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఓకే, ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేసి వైఫై ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇలా వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేసి ఇక్కడ స్టార్టింగ్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా మీకు నచ్చినట్టుగా ఎండ్ క్లిక్ చేసి ఎందుకని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఫోటో లేరు ఉంది కదా, నేను క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఫోటో లేరు ఉంది కదా, ప్లస్ సైన్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ బీట్ మీద దగ్గరకు వచ్చేసి ప్లేస్ లేయర్ వేసేయండి. ఫోటో లేయర్ క్లిక్ చేసి ఇక్కడ పక్కకి ఇలా జరిపి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని ఏదైనా ఇక్కడ రీప్లేస్ చేసుకోండి. ఇలా రీప్లేస్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ ప్లస్ సైన్ చేసి ప్లేస్ లేయర్ వేసేయండి. ఇలా ఇక్కడ మీ ఇష్టం 5 అయినా 4 అని యాడ్ చేసుకోండి. ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ దీన్ని ఇలా పక్కకి జరపండి. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఏదైనా ఫోటోని ఇలా రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 ఫోటో లైట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ ఫింగర్స్తో టాంగ్ పై సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇలా పక్కకి ఇలా జరుపుకోండి. ఇలా ఇక్కడ బీట్ మీద దగ్గరకు వచ్చేయండి. ప్లస్ సైన్ క్లిక్ చేసి ప్లేస్ లేయర్ వేసేయండి. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఇలా ఫింగర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఎండింగ్లో యాడ్ చేయండి. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి. ఇలా వస్తుంది. ఇక్కడ ఉన్న అన్ని ఫోటో లేయర్స్ ఇక్కడ మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్న మీకు నచ్చిన ఫోటోని ఇలా రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకొని మీరు మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో. ఇక్కడ ఉన్న ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకొని బీట్ మీద దగ్గరకు వచ్చేయండి. ఇక్కడ మన 14.17 దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి ప్లేస్ లేయర్ వేసేసి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ లాంగ్ ప్రెస్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్రిమ్ చేసే ఆప్షన్ ఉంది, ఇక్కడ మా రైట్ సైడ్ ట్రిమ్ చేసేయండి. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ఎడిట్ చేసుకుని 2 వరకు ఇలా వస్తుంది. రైట్ సైడ్ యారో మార్క్ ఉంది, మీకు నచ్చిన ఫోటోలో ఎక్స్పోర్ట్ చేసుకోండి.